నమస్కారం. ఈ ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత ఢిల్లీలో జరిగిన విషయాలు అందరూ తెలుసుకున్నారు. నాది ఒకటే క్వెషన్ సీజీపీలో వచ్చిన విజిటర్స్ అందరితో. మోదీ టెంపరరీ, ఆయనకి ఆల్రెడీ 75 ఏళ్ళు నిండాయి. శాశ్వతం కాదు. బీజేపీ 12 ఏళ్ళయింది. మహా అయితే ఇంకో 10 ఏళ్ళు పరిపాలిస్తారేమో. అది శాశ్వతం కాదు. కాంగ్రెస్ కూడా 50 ఏళ్ల పాటు పరిపాలనలో ఉండింది. వాళ్ళు శాశ్వతం కాదు. శాశ్వతం భారతదేశం, హిందూ మతం. మీరు బీజేపీని లక్ష తిట్టుకోండి, మోదీని తిట్టుకోండి, నరుకుతాను కొరుకుతాను అనండి. హిందూ మతం మీకేం చేసింది? భారతదేశం మీకేం చేసింది? వీటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం వినే ఒక లూజ్ మాట ఏంటంటే, ముఘల్ పరిపాలనలో హిందూయిజంకి ఏం కాలేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా హిందూయిజంకి ఏం కాలేదు, బీజేపీకి మాత్రం హిందూయిజం థ్రెట్లో ఉంది అని చెప్తారు. ఇది వీళ్ళ అభూత కల్పన. ఇది మనం మామూలుగా వింటుంటాం. ముఘల్ పరిపాలనలో ఏమీ కాలేదు అనే మాట ఎంత వాస్తవం? 4-5 ఉన్న ముస్లిమ్స్ ఇవాళ 20% అయ్యారు. 2-3 క్రిస్టియన్స్ బ్రిటిష్ పరిపాలనలో ఉండగా ఇప్పుడు తెలిసి రికార్డు ప్రకారం 4%, రికార్డు కాకుండా దాదాపు 30%. సో 20% ముస్లిమ్స్, 30% క్రిస్టియన్స్ కలిపి సగం వాళ్ళు ఉన్నప్పుడు మనకు 800 సంవత్సరాల్లో ఏం కాలేదు అనే బూటకపు మాట ఎంత మాత్రం వాస్తవం. మన హిందూయిజం కానీ, భారతదేశపు డెమోగ్రఫీ కానీ బాగా మారిపోయాయి. ఈ సీజేపీ ప్రొటెస్ట్ గురించి మోదీ గారు బాగా జాప్యం చేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం ఎన్ని పని కూడా బాగా వినపడుతుంది. నాకు మహాభారతంలోని జరాసంధుడి యుద్ధం గురించి గుర్తొస్తుంది. జరాసంధుడు కృష్ణుని మీద చాలాసార్లు దండెత్తాడు. ప్రతిసారి కృష్ణుడు బలరాముడు కలిసి జరాసంధుడిని మాత్రం చంపకుండా అతను తీసుకొచ్చిన సైనికులందరినీ చంపడం మొదలుపెట్టారు. ఈయన మళ్ళీ సైన్యాన్ని కట్టా చేసుకొని ఫ్రెండ్స్ని, లైక్ మైండెడ్ వాళ్ళని తీసుకొని మళ్ళీ కృష్ణుడి మీదకి వచ్చేవాడు. ఇలా ప్రతిసారి జరాసంధుడిని చంపకుండా వదిలేసేవాడు. దానికి కృష్ణుడి లాజిక్ ఏంటంటే, ఫస్ట్ టైమే జరాసంధుడిని చంపేస్తే ఇంతమంది కీటకాలు నా దగ్గర రావు కదా, నేను వాళ్ళందరినీ వెతుకుతూ వాళ్ళ రాజ్యాలకు పోయి వెతకాలి కదా నేను. సో జరాసంధుడు బతికితే ఈ కీటకాలన్నీ వాటితో పాటు వస్తాయి, ఈజీగా చంపచ్చు. అదే ఆయన లాజిక్. బహుశా మోదీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇదేమన్నా ఆలోచించాడేమో. ఎందుకంటే ఈ సీజేపీ వాళ్ళే కీటకాలని చెప్పుకుంటున్నారు, బుద్ధింకని. ఈ సీజేపీ ఉంటే ఎంతమంది అంతకంటే కరుడు కట్టిన కీటకాలు స్టేజ్ మీదకి వచ్చి మనకు దర్శనమిస్తాయి, వాళ్ళకి వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు. సో ఈ లాజిక్తో ఆయన ఆలోచించాడేమో నాకు తెలియదు. ఆ మాటకొస్తే, సంస్కృతంలో ధైర్య అనే పదానికి, తెలుగులో ధైర్యం అనే పదానికి కొద్దిగా వ్యత్యాసం ఉంది. సంస్కృతంలో ధైర్య అంటే హిందీలో ధీరజ్, పర్సెవరెన్స్, ఓపిక పట్టడం, వేచి ఉండడం, దెబ్బతీయడం కోసంగా వేచి ఉండటం ధైర్యం. ఈ ధైర్య అనే సంస్కృత ధైర్యం మోదీ గారికి చాలా ఎక్కువ. ఈ గత 10 ఏళ్లలో చూడండి, 10 ఏళ్ళు ఎందుకు, ఆయన గుజరాత్లో ఉండగా మోస్ట్ పవర్ఫుల్ శక్తులు సోనియా గాంధీ, చిదంబరం వీళ్ళంతా కలిసి ఎన్ని కోట్లల్లో ఆయన లాగి ఆయన ఏమైనా చేయగలిగారా? ఆయన ఏనాడైనా నోరు జారాడా వీళ్ళ మీద? సో ఆ ధైర్యం ఉంది ఆయనకి, వెయిట్ చేయగలడు. ఇప్పుడు గత 10 ఏళ్లలో చూసుకుంటే
సిఏఏ ఉద్యమం, పహిల్వాన్ ఉద్యమం, షాహీన్ బాగ్ ఉద్యమం, మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళ రిజర్వేషన్ ఉద్యమం, హర్యానాలో జాట్ల ఉద్యమం, తర్వాత గుర్జర్ల ఉద్యమం, రాజస్థాన్లో పటేల్స్ పెద్ద స్ట్రైక్ గుజరాత్లో, ఇవన్నీ ఏమైనాయి? ఈరోజు వాళ్ళంతా ఎక్కడున్నారు? సో ఆ విధంగానే ఈ సిజేపీలో ఎంతమంది అయితే క్రిమి కీటకాలు జరాసంధుడితో బయటకు వచ్చాయో అట్లా సిజేపీ ఉద్యమంలో కూడా చాలా కీటకాలు బయటకు వచ్చాయి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మొదటి డేంజరస్ పర్సన్ వాంగ్చుక్. మీరు అనొచ్చు, ఆ వాంగ్చుక్తో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన నిరాహార దీక్ష విరమించడానికి కోసంగా నద్దా గారు ఎందుకు పోయినారు హాస్పిటల్కి అని అడగచ్చు. కొన్ని టాక్టిక్స్ అవి తప్పదు. అతను చస్తే అల్లకల్లోలు అవుతాయి. 3 ఫార్ములాస్ విడ్రా చేసుకున్నప్పుడు కూడా ఖలిస్తానీ ఎలిమెంట్స్ చాలామంది ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు కాబట్టి అప్పుడు దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఫార్ములాస్ని విడ్రా చేసుకున్నారు. అది ఓటమి కాదు, ఆ టాక్టిక్స్. ఇప్పుడు వాంగ్చుక్ గారు లద్దాఖ్ని స్టేట్హుడ్, ఫుల్ స్టేట్హుడ్ పోలీస్ కావాలని అడుగుతున్నాడు. ఇటువంటి మనిషికి లద్దాఖ్ చేతిలో పెడితే మమతా బెనర్జీ 15 ఏళ్ళు బెంగాల్లో చేసిన దానికి డబల్ లద్దాఖ్లో వాంగ్చుక్ చేయగలడు. అందుకని రెగ్యులేషన్ షెడ్యూల్ 6 కింద కానీ స్టేట్హుడ్ కానీ ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన అది సాధించడానికి కోసంగా వచ్చాడు. వాంగ్చుక్ అందరికీ తెలిసిన యాంటీ నేషనల్. తర్వాత నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ అరుంధతి రాయ్. ఆమె ఉద్దేశంలో జమ్మూ కాశ్మీర్ ఇండియన్ ఆర్మీ కబళించిన క్షేత్రం, వెంటనే ఇండియన్ ఆర్మీ విడ్రా చేసుకోవాలి అని ఆమె నమ్మకం. ఈ ఒక యాంటీ నేషనల్. ఆర్టికల్ 370 గురించి ఆమె విపరీతంగా స్పందించింది కూడా. తర్వాత వచ్చిన వాళ్ళలో పొలిటికల్ పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారి భార్య డింపుల్ యాదవ్. ఈ పార్టీ శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఎంక్రోచ్మెంట్ చేశాడు, అతన్ని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పిన పార్టీ, పార్లమెంట్లో చెప్పిన పార్టీ ఇది. ఓపెన్గా మాఫియా రాజ్యం నడిపించిన పార్టీ ఇది. వచ్చింది. తర్వాత ప్రకాష్ రాజ్ ధర్మస్థల మంజునాథ ఆలయం చుట్టుపక్కల మాస్ బరియల్స్ అని చెప్పని 17 శవాలు దాచిపెట్టాను అని ఒక చిన్నయ్య అనే అతను తప్పుడు కూతలు కూస్తే ఆ తప్పుడు కూతల్ని 10 మందికి చెప్పి ప్రతి మీటింగ్లో మాట్లాడిన గొప్పవాడు ప్రకాష్ రాజ్. ఆయన క్రిస్టియను, కమ్యూనిస్టు పైగా. ఆయన హిందూ మతం అంటే పడదు. అక్కడ వచ్చిన వాళ్ళలో ఇంకా పెద్దవాళ్ళు బృందా కారత్, ఎంఏ బేబీ. వీళ్ళు చైనా చేతిలో చాక్లెట్లు తినే రకం. వీళ్ళకి ఎల్లలు లేని ప్రపంచం కావాలి. వాళ్ళకి బార్డర్స్, ఇండియాకి బార్డర్స్ ఉండకూడదు. రోహింగ్యాలు ఇంట్లోకి వచ్చేయాలి, బంగ్లాదేశీలు మన ఇంట్లో ఉండాలి, కానీ చైనా బార్డర్లు మాత్రం పటిష్టంగా ఉండాలి. చైనా బార్డర్లు వీలు పెడితే వీళ్ళకి చాలా బాధ వస్తుంది. వీళ్ళు వచ్చారు. ముఖ్యంగా జేఎన్యూ నుంచి డఫ్లీ గ్యాంగ్, అంటే డఫ్లీ బజానీ వాళ్ళే, ఎస్ఎఫ్ఐ కానీ, ఐసా కానీ, ఐసెఫ్ కానీ, వీళ్ళు అక్కడికి వచ్చి పాడిన పాటలు హమ్ దేఖేంగే అనే పాట పాకిస్తానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన పాట అది. బస్ అల్లా కా నామ్ రహేగా అనే పాట 24 అవర్స్ పాడారు. క్రిస్టియానిటీ గురించి వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేయరు. ముస్లిం అంటే ముద్దు బిడ్డ. హిందూయిజం మాత్రం ఈ కమ్యూనిస్టులు, ఎస్ఎఫ్ఐ వాళ్ళకి తిట్టడానికి ఒక సాకు. వీళ్ళందరికీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఆయన రేపు పంజాబ్ ఎలక్షన్స్లో తన భవిష్యత్తు ఎలా ఉందో తెలియక ఖలిస్తానీ మూవీ గురుపత్వంత్ పన్ను అమెరికాలో కూర్చొని 6 ఫర్ జస్టిస్ అనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు 16 మిలియన్ దాకా తీసుకున్నాడని పన్ను క్లెయిమ్. ఇప్పుడు ఆ డబ్బంతా కుమ్మరిస్తున్నాడు ఈ ఐటేషన్లో. ఆయన జస్ట్ 3 days క్రితం
మోదీకి వీడియో మెసేజ్ ఇచ్చాడు. మోదీ గారు పిల్లలతో పెట్టుకోవద్దు, మళ్ళీ నేపాల్ తయారవుతుంది, వాళ్ళ మాట వినండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ మిగిలిన లీడర్స్ చాలా లెక్చర్లు ఇచ్చారు. ఢిల్లీలో పిల్లల్ని ఎక్కేశారు. అమాయకమైన పిల్లలు కొంతమంది వీళ్ళ మాటలు నమ్మి వచ్చారు, ముందు నిలుచుకున్నారు. పోలీసుల్ని నానా దుర్భాషలు ఆడారు. ఒక్క కాల్పులు కూడా జరగకూడదు, ఒక్క ప్రాణం కూడా నష్టం కాకూడదు అని చేతులు కట్టేసుకున్నారు. 2-3 ఏళ్ల క్రితం ఫామ్ లాస్ అప్పుడు రెడ్ ఫోర్ట్ నుంచి పోలీస్ ఆఫీసర్లని కిందకి తోశారు. కొన్ని వందల మంది గాయాలయ్యారు. అలానే ఇప్పుడు పోలీసుల మీదకి రాళ్ళు ముసుగేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ వర్కర్లు, ఇంకా ఫార్మర్స్ అని చెప్పుకునే హర్యానా నుంచి వచ్చిన కొంతమంది అభినవ ఫార్మర్స్ అందరు కలిసి ఈ ఉద్యమాన్ని చాలా అసహ్యంగా తయారు చేశారు. చిన్నపిల్లలు దెబ్బతిన్నారు. ఇప్పుడు వాళ్ళందరి మీద దయ, అయ్యో పాపం చిన్నపిల్లల మీద కొట్టారు. పోలీసు డ్యూటీ పార్లమెంట్ వైపు నడవనీయకుండా చేయడం, పిల్లల్ని ఉద్రేకించింది మీరు. పోలీసు డ్యూటీ పార్లమెంట్ వైపు నడవనీయకపోవడం, పిల్లల మీద లాఠీ చార్జీ కాకపోతే పూలమాలలు వేస్తారా? నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ మోదీని తిట్టిన సంఘటన మీకు చెప్పలేదు, అమిత్ షాని దుర్భాషలాడిన సంగతి మీకు చెప్పలేదు, బీజేపీ పైన బూతులు చెప్పిన మాట మీకు చెప్పలేదు. ఇప్పుడు దాకంతా భారతదేశాన్ని విడదీసేవాళ్ళు, హిందూ మతాన్ని తిట్టేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మోదీని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ భారతదేశాన్ని మీరు ఎందుకు తిడతారు? మా దేవుళ్ళని ఎందుకు మీరు తిడతారు? అయినా కానీ మోదీ గత 12 నెలల్లో వీళ్ళకి ఎందుకు అంత కోపం తెప్పించారు? క్రిస్టియన్స్ హేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కన్వర్షన్స్లో స్పీడ్ తగ్గింది. ఎక్కువ డబ్బు వస్తే కదా కన్వర్షన్స్, అరెస్టులు, వారెంట్లు. క్రిస్టియన్స్కి మోదీ మీద ఉన్న మెయిన్ బాధ కన్వర్షన్స్ తగ్గాయి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ మీద స్క్రూటినీ పెరిగింది, అందుకని వాళ్ళ బాధ. ముస్లింలకు బాధ ఏంటంటే వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీలు 32 లక్షల ఎకరాలు స్వాధీనం చేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని. ఈ వక్ఫ్ యాక్ట్లో అమెండ్మెంట్ తెచ్చి ఈ ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయాలా, మీకు డాక్యుమెంట్ లేకపోతే వక్ఫ్ ప్రాపర్టీ కాదు అనే నియమం తెచ్చారు. అందుకని వాళ్ళకి మంట. ఇంతకుముందు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించేవాళ్ళు, ఇప్పుడు కిందకి దిగి నువ్వు హిందువుతో సమానంగా నిలబడి తిను అని పని అపీజ్మెంట్ తగ్గించారు. అదొక బాధ. ఇంకా 3వ బాధితులు వచ్చి జర్నలిస్టులు. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ అమెరికాకు బయలుదేరితే గవర్నమెంట్ ప్లేన్ నిండా మన పెద్ద పెద్ద జర్నలిస్టులు, ఇవాళ అతి పేరు మోసిన జర్నలిస్టులు అందరూ ఆయనతో పాటు గవర్నమెంట్ విమానంలో ఏ దేశానికి వెళ్తే ఆ దేశంకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకంతా గవర్నమెంట్ ఖర్చు చెప్పి మేపింది. ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత గత 12 ఏళ్ళుగా ఆయన విమానంలో ఆయన ఒక్కడే వెళ్తాడు. ఈ జర్నలిస్ట్ ఒక్కడు కూడా ఆ దరిదాపులకు రానివ్వడు. జర్నలిస్ట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీనే రానివ్వడు వీళ్ళంతా. అదొక అక్కసు. ఇంకొక ఈ జర్నలిస్ట్ అంతా కలిపి మాట్లాడేదని మోదీ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేదు అని. ఆయన వచ్చిన కొత్తలో ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాడు, కానీ మీరు ప్రతిసారి ఆ గోత్రా గురించి, గుజరాత్ గురించి అడిగే ప్రశ్నలకి ఆయన ఎందుకు జవాబు చెప్పాలి? కోర్టు రూలింగ్ వచ్చి వాళ్ళు నిర్దోషి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు జవాబు చెప్పాలి? సో ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తూ కూర్చొని పొడిచింది ఏంది ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్లో. మోదీ గారికి ఇటువంటి ప్రొటెస్టులు జరిగినప్పుడల్లా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో చాలా భారీ గెలుపులు లభించాయి. బహుశా ఈయనకి ఈ ప్రొటెస్టులు శుభ శకునమై ఉండొచ్చు. రాబోయే 4 రోజుల లోపల మనకి ఏ సంగతి తెలుస్తుంది. ఈ సిజేపీ ప్రొటెస్ట్ ఎటు దారి తీస్తుందో, ఎఫ్సిఆర్ఏ బిల్ ఎక్కడ దాకా వస్తుందో, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.